తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ రహదారుల సమగ్ర అభివృద్ధి ప్రణాళికకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 2145 గ్రామీణ రహదారులను ఆధునీకరించే బృహత్తర కార్యక్రమానికి ములుగు కేంద్రంగా శుభారంభం పలికారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ములుగు జిల్లా ఘట్టం ఆలయం ఎదురుగా నూతనంగా నిర్మించిన హ్యామ్ రోడ్ల పైలాన్ను ముఖ్యమంత్రి ఘనంగా ఆవిష్కరించారు. ఈ బృహత్తర పథకం ద్వారా గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు అలాగే రాష్ట్రంలోని ప్రధాన రహదారులకు రోడ్లను అభివృద్ధి చేసి అనుసంధానించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా రంగాన్ని సరికొత్త పుంతలతో కించేందుకు ములుగు కేంద్రంగా తొలి అడుగు పడింది. గిరిజన ఏజెన్సీ ప్రాంతాలతో పాటు పల్లెకు మెరుగైన రోడ్డు సదుపాయం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ రోడ్ల నిర్మాణాన్ని చేపడుతోంది. ఈ పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ములుగు ప్రాంత పర్యటనలో భాగంగా కట్టమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం ఈ అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు.